సుమారుగా ఇప్పుడు 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల నుంచి పార్క్ని కొంతమంది జెండా పాతేసి కబ్జా చేయడం జరిగిందండి. దాని గురించి ఏ ఒక్క లీడర్ వచ్చి మాట్లాడడం జరగలేదు. సో తర్వాత కాలనీ వాసులు అందరము కలిసి మేము హైడ్రాకి వెళ్ళడము, హైడ్రా రంగనాథ్ సార్ ఇదంతా లీగల్గా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇదేంది గొడవ అని చెప్పి మేము ఇంటికి వచ్చేలోపే వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ వేసేయడము ఇవన్నీ జరిగిపోయినాయి అనమాట. దీనికి కర్ణన్ సార్ దగ్గరికి వెళ్ళి మన లోకల్ జోనల్ కమిషనర్ వచ్చేసి అపూర్వ చౌహాన్ గారు మీకు బడ్జెట్ ఎక్స్పైర్ అయిపోయింది అది దాని కారణాలు చెప్పడం వల్ల మేము మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్తే కర్ణన్ సార్ చూసి ఇమీడియట్గా మాకు 50 లక్షల బడ్జెట్ రిన్యూ చేసి ఇచ్చేయడం కూడా జరిగింది. అయితే ఈ జోనల్ ఆఫీస్లో వచ్చేసి అపూర్వ చౌహాన్ గారు ఇక్కడి నుంచి దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా దాదాపుగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. 3 సంవత్సరాల నుంచి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మనకి చెప్తూ ఉన్నారు. 2024లో ఇక్కడ ఆగస్టులో వర్క్ స్టార్ట్ అయింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఆ వర్క్ని ఆపేసి వాళ్ళు రౌడీజం చేసి కాంట్రాక్టర్ భయపెట్టి పంపించేశారు. అయితే మళ్ళీ అపూర్వ చౌహాన్ గారు మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి అంటే మళ్ళీ హైదరాబాద్ దగ్గరికి మన డిప్యూటీ కమిషనర్ సురేష్ ఐపీఎస్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అష్యూరెన్స్ మేము ఇస్తామండి, మేము ఎందుకు ఇవ్వము, గవర్నమెంట్ ప్రాపర్టీస్ మేము కాపాడుతామని వాళ్ళు చెప్పడంతో మళ్ళీ మేము వెనక్కి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మన జెడ్సీ నుంచి అది ముందుకు పోకపోవడము, ప్రతి హైడ్రా రంగనాథ్ సార్ అయితే స్పీకర్లో పెట్టి మాట్లాడారండి కాల్, సార్ చేసేస్తామండి మా దగ్గర ఏం డీలే లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం, ఇక్కడికి వస్తేనేమో చేయకపోవడం. అన్ని డాక్యుమెంట్స్ అది తీసుకురండి ఇది తీసుకురండి అంటే ట్రూ కాపీ దగ్గర నుంచి టైటిల్ డీడ్స్ వరకు మొత్తం తీసుకొచ్చింది మా రెసిడెన్స్ మాత్రమే అండి. అన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దీన్ని డెవలప్ చేయకుండా ఆపడం, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకా వేరే వాళ్ళకి అది హస్తగతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే కాకుండా మాకు 9 రోడ్లు ఉన్నాయండి ఆంజనేయ నగర్లో. ప్రతి ఒక్క రోడ్డు 30 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది. అది కొంతమంది బడాబాబులు 3,000 రూపాయలు అట్లా తీసుకుంటూ అనాథరైజ్డ్ పార్కింగ్స్ మొత్తం 9 రోడ్లలో అనాథరైజ్డ్ పార్కింగ్ ఇంక్లూడింగ్ చెత్త బండ్లు పెట్టించేసి స్కూల్ బస్సులు రాకుండా చేస్తున్నారు. మేమంతా ఉద్యోగస్తులమండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ బస్ ఎక్కాలంటే మెయిన్ రోడ్డుకి రావాలి అంటున్నారు. అన్ని టైంలో మేము అవైలబుల్ ఉండలేము. అట్లా అని ఇప్పుడు గాంజా బ్యాచ్ తిరిగే ఏరియాల్లో మేము పిల్లల్ని ట్రస్ట్ చేసి వదలలేము. ఇది ప్రతి ఒక్క కాలనీ వాసుడికి చాలా ఇబ్బందికరంగా మారి ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా చాలా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. బట్ ఎంత కంట్రోల్ చేసినా సిచ్యువేషన్ ఎప్పుడైనా బ్యాడ్ అవుతే ఇక్కడ 40 స్ట్రీట్ ల్యాంపులు ఫెయిల్ అయినాయండి. మేము వెళ్ళి అక్కడ మేడని బతిలాడుకొని కొంతమంది గట్టిగా కూర్చుంటే అప్పుడు మాకు రోజుకు 3 ల్యాంపులు చొప్పున ఇస్తే కాలనీ వాసులం అందరం తిరిగేసుకున్నాము. వాటర్ లీకేజ్ ఉన్నా మేము చేయించుకుంటున్నాము. ఇక్కడ కాలనీ వాసులందరూ కలిసి ఉన్నాం. ఇక్కడ అసోసియేషన్తో కూడా మాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డు మీద నడి రోడ్డు మీద అరటికాయ బండ్లు అవన్నీ పెట్టేసి అమ్మేస్తూ ఉంటున్నారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోతుందండి. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ వారికి అంటే ఏసీపీ ట్రాఫిక్ గారికి అందరికీ మేము చెప్పడం జరిగింది, వెళ్ళి కలవటం కూడా జరిగింది. ఈ సిగ్నల్ లైట్స్ ఏదో బొమ్మలు పెట్టినట్టుగా గత 3 సంవత్సరాల నుంచి పెట్టున్నాయి, ఇది ఆన్ చేయండి. ఇక్కడ చిన్న పార్టీషన్ పెడితే వాళ్ళు జామ్ అవ్వకుండా అందరూ ఒకేసారి వచ్చి జామ్ అయిపోతున్నారు. ఈ రోడ్లో రోడ్లలోంచి వస్తూ ఉన్నారనమాట. ఆ రోడ్ నెంబర్ 7కి సాయంత్రం 5 నుంచి 7 విధంగా మేము గ్రిల్ వేసి లాక్ వేసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని ఇవన్నీ రిక్వెస్ట్ చేయడం జరిగింది.